నిర్మించబడింది. పేతురు అనే బండ మీద కట్టబడింది. ఎందుకంటే భారతదేశానికి సంఘం అపోస్తులైన పౌలు ద్వారా క్రీస్తు శకం 52లో కేరళ అనే రాష్ట్రంలో మొట్టమొదటిగా సంఘం స్థాపించబడింది. సంఘం అంటే అసలు ఏంటంటే, సంఘం అంటే పిలవబడిన వారు. మనం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు బిడలైన వారు. మనం అంతా కూడా ఈ సమయంలో ఈ రీతిగా కూడుకున్నామంటే ఆ దేవాది దేవుడు పిలవబడిన వారు మనం. ఆయనలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవాది దేవుడు. ఎందుకంటే సంఘానికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆదాము నుండి నోవహు వరకు, నోవహు నుండి అబ్రహాం వరకు, అబ్రహాం నుండి మోషే వరకు, మోషే నుంచి పెంతెకోస్తు వరకు, అలా అన్ని కాలాల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, కుటుంబాలకు కానీ, వ్యవస్థలకు కానీ ఎవరికి వెళ్ళినటువంటి గొప్పతనం, ప్రాముఖ్యత సంఘానికి ఇచ్చాడు కదా. సంఘానికి ఇచ్చాడు. ఎందుకంటే పెద్ద పెద్ద అంతస్తులు ఉంటేనే సంఘం కాదు, విశ్వాసుల సంఘం కట్టబడాలి. ఆత్మీయటువంటి సంఘం కట్టబడాలి. దేవాతి దేవుడు లేఖనాల ద్వారా ఏ విధంగా అయితే మనతో మాట్లాడాడో పోయిన ఆదివారం ఈ యొక్క సమయంలో కూడా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటాం మనం ఈ లోకంలో కేవలం యాత్రికులై ఉన్నాం. మనం పుట్టిన తర్వాత ఏదో ఒక ఆలోచన ఉంటుంది, ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. కానీ ఈ దేవాతి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మరణించడం కోసం వచ్చాడు. ఈ దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కేవలం ఒక నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన నిమిత్తం మన పాపపురం అంతా ఆయన భుజాలపై నడుముగా పడి ఉండగా, మన నిమిత్తం ఆయన ఏ పాపం ఎరిగినట్టు ఆయన మన నిమిత్తం పాపముగా చేయబడి సిలువలో మరణించి మన శారీరకంగా పాపం చేస్తుండగా, ఆత్మానుసారంగా పాపం చేస్తుండగా, పాపానికి బానిస అయిపోతున్న మనల్ని పాపాన్ని సిలువలో మరణింపు చేసి మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే పునరుద్ధానం అయ్యాడో ఆ విధంగా మరలా మనల్ని ఆత్మీయంగా తిరిగి లేపాడు. చనిపోయిన స్థితిలో మనల్ని తిరిగి మరలా లేపినటువంటి మహాపుణ్యాత్మైన దేవాతి దేవుడు. ఆయన కేవలం ఏ క్రిస్మస్ కోసమో సంబరాలు చేసుకోవడం కోసమే ఆయన రాలేదు, కానీ ఆయన కేవలం చనిపోవడం కోసం వచ్చాడు దేవాతి దేవుడు. మరణం కోసమే వచ్చాడు ఆ దేవాతి దేవుడు. ఆ దేవాతి దేవుడిని గొప్పతనాన్ని ఈ లోకంలో ఎవరైనా చాటింపగలవారు ఎవరున్నారంటే, ఎవరైనా తెలియపరచువారు ఎవరున్నారంటే అది సంఘమే. కనుక సజీవమైనటువంటి సన్నిధిలో, సజీవమైనటువంటి సంఘంలో ఆ దేవతల దేవుడు మిమ్మల్ని నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం సజీవంగా, ఆయన సత్య స్వరూపి కనుక, సత్యాన్ని అనుసరించిన వాడు కనుక, సత్యానికి మూల పురుషుడు కనుక, సత్యం ఎలా ఉంటుందో నేర్పించిన వాడు కనుక, సత్యాన్ని కలిగి మనం జీవించేవారుగా, నడుచుకునేవారుగా ఉంటే మనతో ఆయన సహవాసం చేసడానికి, నిత్యం జీవించడానికి, నిత్యం ఆయన ఆరాధించేవారుగా ఉంటే ఆయనతో మనం మాట్లాడతాడు. ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడాలని ఆ దేవాతి దేవుడు ఒక ప్రణాళిక ఉంది కనుక మనల్ని ఈ రీతిగా జ్ఞాపకం తెచ్చుకుని, ఈ రీతిగా మనం ఇంకా సజీవమైనటువంటి సన్నిధిలో అడుగుపెట్టి భాగ్యాన్ని మనకు అందరికీ కూడా అనుగ్రహించాడు. అలా దేవాతి దేవుడు ఏం చేశాడు అన్నది కానీ ఆయన ఎవరు అన్న దాని మీద మన విశ్వాసం ఆధారపడి ఉండాలి. అసలు ఆ దేవాతి దేవుడు ఎవరన్న దాని మీద మన కోసం రక్తం చిందించి ఏ పాపం పెరిగినట్టు ఆయన మన నిమిత్తం పాపముగా చేయబడి ఈ లోకానికి వచ్చి అనేకమైనటువంటి ఏ మనుషులను ఆ దేవాది దేవుడు రక్షించడానికి వచ్చాడో, ఏ మనుషుల్ని నరకమనే పాతాల నుంచి తప్పించడానికి ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడో, అదే జనాంగం ఆయన్ని సిలువ వేసి కొరడాలతో కొడుతూ, మేకులు గుచ్చుతూ, బక్కలో బల్లిపు పోటు పొడుస్తూ, పిడిగుద్దులతో గుద్దుతూ, ముఖం పైన ఉమ్ము వేస్తూ, హేళన చేస్తూ హింసించి సిలువ వేసి ఏ జనాంగం మధ్య ఆయన రక్షించడానికి వచ్చినా అదే జనాంగం మధ్య ప్రాణం విడవలసి వచ్చింది. భౌతిక శరీరం దాల్చినటువంటి దేవాతి దేవుడు ప్రాణం విడవలసి వచ్చింది. ఆయన దేవుడయ్యుండి కూడా, ఆయన పరమాత్ముడయ్యుండి కూడా మన మధ్య నివసించడానికి వచ్చాడు. ఎందుకంటే మనం పుట్టడానికి అన్ని మంచాలు ఉన్నాయి, సోఫాలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. మనం పుట్టడానికి పరుపుల మీద మనం జన్మించవచ్చు. కానీ ఆయన ఈ లోకానికి దేవుడయ్యుండి కూడా తగ్గింపు జీవితం కలిగి ఆయన దేవుడండి కూడా తగ్గింపు జీవితం కలిగి మన నిమిత్తం ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించినటువంటి దేవాది దేవుడు. ఎందుకంటే ఆయన అనంతుడు. ఆయన మనం ఈ లోకంలో కేవలం పరిమితమైన వారు. మన పరిమితం ద్వారా, మన విశ్వాసం ద్వారా ఆయన చేరుకోలేం కనుక, మన జీవితం సరిపోదు కనుక ఆయన చేరుకోవడం
ఆ దేవాతి దేవుడే, ఆ సృష్టికర్త ఉన్నవాడే ఈ లోకానికి వచ్చి మన మధ్య నివసిస్తూ ఏం ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలో తండ్రిని పరిచయం చేసినటువంటి దేవాది దేవుడు. ఒక మహాపుణ్యాత్ముడు రక్తం ఈ లోకంలో చిందించడం గనుక మనం ఇంకా సజీవంగా ఉన్నాం గనుక, సజీవమైనటువంటి దేవుణ్ణి మనం కొలిచేవారిగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఎందుకంటే మనుషులు కనబడాలని, మనుషులకి కనిపించవసరం లే. మన భక్తి మనుషులకి కనిపించక్కర్లే. దేవాది దేవుడు సజీవుడు గనుక, సజీవమైనటువంటి సన్నిధిలో మనల్ని నిలబెట్టుకున్నాడు గనుక, ఆయన్ని సజీవంగానే కొలిచేవారిగా, సజీవంగానే, ఆత్మీయంగానే మనం ఆయన పైన విశ్వసించేవారిగా ఉండాలి. ఎందుకంటే లోకానుసరమైనటువంటి ఆలోచనలు, లోకానుసరమైనటువంటి తలంపులు, లోకానుసరమైనటువంటి అంటే క్రియలు మనం సన్నిధిలో తెచ్చేవారిగా ఉండకూడదు. ఎందుకంటే ఆ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా! ప్రకటన గ్రంథం 3:20లో చూసినట్లయితే, ఇదిగో తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరముని తలుపు తీసిన యెడల అతనితో నేనును, నాతో కూడా అతను భోజనం చేయనని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తలుపు అంటే మనం ఏదో అనుకుంటున్నాం, హృదయపు తలుపు అని అనుకుంటున్నాం కానీ, ఆ దేవాతి దేవుడు హృదయం అనే తలుపు కాదండి. సన్నిధిలో ఆ దేవాతి దేవుడు హృదయం అనే తలుపు కాదు. హృదయం అనుకుంటున్నాం కానీ హృదయం కాదు. సన్నిధి అనే తలుపులు. ఎందుకంటే లోకానుసరమైనటువంటి ఆలోచనలు మనం సంఘంలో ఉంటున్నాం. సంఘంలో ఉన్నప్పుడు సంఘంలో మనం జీవించినంత కాలం కూడా ఉన్నంత సేపు కూడా పరిశుద్ధంగానే ఉంటున్నాం. ఏ వదల చేయకుండా పవిత్రంగా కూర్చున్నాం. బయటికెళ్తే మరలా లోకానుసారంగా మారిపోతున్నాం. లోకానుసరమైనటువంటి ఆలోచనలను తెచ్చి, లోకానుసరమైన తలంపులను తెచ్చేసి మళ్ళీ సన్నిధిలో పెడుతున్నాం. అందుకే దేవాది దేవుడు ఆ యొక్క సన్నిధి విడిచి బయట నుంచి తట్టుతున్నాడు. ఇంకా మారు మనసు పొందుకుంటారని. రక్షణ పొందుకుని కూడా, మారు మనసు పొందుకుని కూడా లోకానుసారంగా జీవిస్తే, లోకానుసరమైన తలంపులు, లోకానుసరమైన ఆలోచనలు మన హృదయంలో ఉంటే, ఆ దేవాది దేవుడు బయటికెళ్ళిపోయాడు. ఎందుకంటే తలుపునొద్ద నుండి తట్టుతున్నాడు. ఎందుకంటే ఆయన మహిమ బయటికెళ్ళిపోయింది. ఇకపోతు అంటే దేవుని మహిమ ఇశ్రాయేలీయుల నుంచి వెళ్ళిపోయింది. ఇకపోతు అనగా మహిమ. ఆయన మహిమ మందిరం నుంచి బయటికెళ్ళిపోయింది. 1 సమూయేలు 4వ అధ్యాయము 21, 22లో కూడా చూసినట్లయితే, దేవుని మందసము ఇశ్రాయేలీయుల నుండి దేవుని మహిమ విడిచి వెళ్ళిపోయింది. ఎందుకంటే మందసము విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడ మందసము ఉండవలసిన సమయంలో ఉండవలసిన చోట లేదు. అంజుల మధ్యకి వెళ్ళిపోయింది. లోకాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అందుకే దేవాది దేవుడు లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు, తలంపులన్నీ కూడా మనం సన్నిధిలోకి తెచ్చుకుని, ఇంకా హృదయం మనం శుద్ధి చేసుకోవట్లేదు కనుక ఆ దేవాది దేవుడు బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే సంఘంలోకి, సన్నిధిలోకి వస్తానని చూస్తున్నాం. మనం ఇంకా విడిచిపెట్టలేకపోతున్నాం. ఈ లోకానుసరమైనటువంటి ఆలోచనలు, తలంపులు విడిచిపెట్టలేకపోతున్నాం. అందుకని అంటాడు కదా ప్రకటన గ్రంథంలో, సంఘంతో దేవాది దేవుడు అనేకమైన సార్లు మాట్లాడుతున్నాడు. సంఘంతో అనేకమైనటువంటి సార్లు మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు. ఆత్మానుసారంగా జీవించాలని. ఎందుకంటే ఆత్మ చెప్పు మాట ఏంటంటే, చెవులు గలవాడు వినుగాక. అంటే చెవులు గలవాడు వినుగాక అంటే మనం చెవిటి వారమని కాదండి. సంఘం చెవిటిదని కాదండి. ఎందుకంటే వాక్యం ఏమి ఎత్తబడుతుందో, వాక్యం ఏం మాట్లాడుతుందో దాన్ని హృదయంలో ఉంచుకుని దాన్ని అనుసరించేవారుగా, దాన్ని ఆచరణలో పెట్టేవారుగా, ఆ వాక్యానుసారంగా జీవించాలని పదే పది సార్లు దేవాది దేవుడు తట్టుచున్నాడు. అది చెవులు గలవాడు వినంటే దాన్ని ఆచరణలో పెట్టేవారుగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మంచి రోజులు, చెడ్డ రోజులు, ముహూర్తాలని నీలో ఇంకా అవి మనం మనం మన మనసులో ఉంటే ఇంకా సంఘంతో ఇంకా మాట్లాడాడు దేవుడు. అందుకే బయటికి వెళ్ళిపోయాడు. మనసు మారి రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందితే ఆయన బయట నుండి తట్టుతున్నాడు కనుక మనం ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో నీతిగా జీవిస్తే ఆయన మనతో మాట్లాడతాడు కనుక మనం నీతిగా యథార్థంగా జీవించేవారిగా ఉండాలి. ఎందుకంటే నోవహు గారు నీతిగా యథార్థంగా జీవించాడు కనుకే మనం ఇంకా బ్రతికున్నాం ఈ లోకంలో. నోవహు గారు అనేకమైనటువంటి 120 సంవత్సరాలు బోధించాడు. ఉగ్రత వస్తుంది, జలప్రలయం వస్తుందని బోధించి ఎవ్వరు కూడా మాట వినలేదు. నోవహు గారు జలప్రలయం వస్తుంది అంటే ఎవరు కూడా మాట వినలేదు. ఇక ఎప్పుడూ చెప్తున్నాడే కదా అనుకున్నాడు. కానీ ఆ సమయం రానే వచ్చినప్పటికీ జంతువుల్ని, జీవరాశుల్ని, పక్షుల్ని, నేలను పాకు పురుగుల్ని అన్నిటినీ కూడా జతలుగా ఆ యొక్క నోవహు తయారు చేసినటువంటి ఓడలోకి ఎక్కించబడింది. నోవహు కుటుంబం 8 మంది కూడా ఇంకా నీతిగా ఉన్నాడు కనుక ఆ యొక్క కుటుంబం ద్వారా ఆ యొక్క నావలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క తలుపు నోవహు వేయలేదు, దేవాతి దేవుడే వేశాడు. దేవాతి దేవుడే తలుపు వేసిన తాళం ఆయన చేతిలో ఉంది.
బా వచ్చింది. 40 రాత్రులు 40 పగలు కూడా వర్షం పడినప్పుడు, వర్షం కుమ్మరించినప్పుడు, కుమ్మరింపబడినప్పుడు దగ్గర దగ్గరగా 115 మూరలు, 15 మూరలు లోతైనటువంటి నీరంతా కూడా నింపబడింది. ఎక్కడా కూడా కొండలు కనిపించట్లేదు, బండరాయిలు కనిపించట్లేదు, చెట్లు కనిపించట్లేదు. అంతా కూడా శూన్యంగా ఉంది. శూన్యంగా ఉంది. శూన్యం అయిపోయింది మొత్తం అంతటి కూడా. మొత్తం అంతటి కూడా శూన్యం అయిపోయినప్పుడు ఏమీ కనిపించినప్పుడు దగ్గర దగ్గరగా 150 రోజులు ఈ భూమి మీద నీరు ఉండగా ఆ దేవాతి దేవుడు మన కరుణ సంపన్నుడు కనుక ఆ యొక్క 8 మంది నాహు కుటుంబం ద్వారా మరలా సంతానోత్పత్తి చేసి ఈ యొక్క సమాజాన్ని వృద్ధిపరిచాడు. మరలా అభివృద్ధి చెందాడు. ఎందుకంటే అబ్రహాంతో మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడాలని ఆశిస్తున్నాడు. కనుక మనం ఆయన పట్ల విధేయత కలిగి జీవించేవారుగా, ఆయన ఉగ్రత నుండి తప్పించబడేవారుగా ఉండేవారుగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక తల్లి కానీ, మన తల్లి, మన తండ్రి కానీ ఎప్పుడు మనల్ని ప్రేమిస్తున్నారంటే ఒక్కొక్కసారి మందలిస్తూ ఉంటారు మనల్ని. తల్లిదండ్రులు మనల్ని మందలించినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, మనల్నే మందలిస్తున్నారు, మనల్నే కొడుతున్నారు అనుకుంటాం. కానీ మన త్రోవలు సరళంగా లేనప్పుడు, మన త్రోవలో లోకానుసారంగా ఉన్నప్పుడు, మన త్రోవలో వంకర మార్గంలో ఉన్నప్పుడు, మనం తప్పు చేస్తున్నప్పుడు మందలిస్తూ ఉంటారు. అదేవిధంగా దేవాతి దేవుడు కూడా కోపం వచ్చినప్పుడు, భూమి అంతటి మీద కోపం వచ్చినప్పుడు అక్కడ నీరుతో ఏ విధంగా అయితే నింపబడి ఏ విధంగా అయితే ఏ జీవరాశి లేకుండా, ఏ మనుషులు లేకుండా మొత్తం శూన్యం చేసి అందరూ కూడా చనిపోయారు. మరలా ఆ యొక్క నోవహు కుటుంబం ద్వారా మనలందరినీ కూడా ఈ రీతిగా మనల్ని ఉంచి మరలా ఎప్పుడు కూడా ఈ విధంగా నాశనం చేయనని దేవాది దేవుడు ఆయన వాగ్దానం, ఒక ప్రణాళిక ఏ విధంగా అయితే ఉంచాడంటే ఆదికాండంలో చూసినట్లయితే 9వ అధ్యాయంలో చూసినట్లయితే 11-15 చూసినట్లయితే, నేను మీతో నా నిబంధన స్థిరపరిచెదను, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనం చేయుటకు ఇకను జలప్రళయం కలగదని పలికను. ఎందుకంటే మందలించిన వారు దేవాది దేవుడే మందలించి, ఎందుకంటే పాడైపోతున్న జనం, లోకానుసారంగా ఉన్నటువంటి జనం, నీతి లేనివంటి వారు, ఇంకా నీతి లేదు, యథార్థత లేకుండా ఉన్నవారిని నశింపజేసినప్పుడు మనల్ని కొట్టినప్పుడు మన తల్లి ఎంత బాధపడుతూ ఉంటుంది, మనం ఒక దెబ్బ కొట్టినప్పుడు మన తండ్రి ఎంత బాధపడుతూ ఉంటాడు, కొట్టిన తర్వాత వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా దేవాది దేవుడు కూడా మన పైన అలా జల ప్రళయం వచ్చిన తర్వాత ఇంకెప్పుడు కూడా ఎప్పుడు ఈ రీతిగా ఈ యొక్క మిమ్మల్ని మనుషులను కానీ, జీవరాశులు కానీ, పక్షులను కూడా ఎవరిని కూడా నాశనం చేయనని ఒక వాగ్దానం చేసుకున్నాడు. వాగ్దానం ఏ విధంగా చేసుకున్నాడు అంటే 13వ వచనంలో కూడా చూసినట్లయితే, 9:13లో కూడా చూసినట్లయితే, మేఘంలో నా ధనుసును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉంచబడిను. మనం అనుకుంటాం కదా, ఒక్కొక్కసారి వర్షం వస్తుంది అనుకున్నా, మబ్బేసినప్పుడు ఒక విల్లు వస్తూ ఉంటుంది, అలాగా చూస్తూ ఉంటాం మనం ఆకాశంలో. దాన్ని మనం ఇంద్రధనుసు అని పిలుస్తూ ఉంటాం. ఒక విల్లు అలా ఉంటుంది, చాలా రంగురంగులతో కూడినటువంటి ఇల్లు ఉంటుంది. అది ఆ దేవాతి దేవుడు మనకిని ఆ దేవాది దేవునికి గుర్తుగా ఒక విల్లును ఉంచాడు. నా విల్లు అంటే ఇంద్రధనుసు అంటారు. వానవిల్లుని ఉంచాడు. ఎందుకంటే మరలా జ్ఞాపకం తెచ్చుకోవడానికి, ఆయన కోపం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మరలా నాశనం చేయకూడదని ఆయన గుర్తుగా ఒక ప్రణాళిక ప్రకారంగానే ఆ యొక్క వానవిల్లును, నా ధనుసును నీకు ఉంచినమాట. అదే 14లో చూసినట్లే, భూమిపైకి నేను మేఘం రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘంలో కనబడిను. 15 కూడా చూసినట్లయితే, అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకం చేసుకున్నందుకు పొందును కనుక సమస్త శరీరాలను నాశనం చేయకుండా, ఆ విధంగా అలాగా ప్రళయం రాకుండా, నీళ్ళు రాకుండా ఆ విధంగా ఒక గుర్తుని ఆ దేవాతి దేవుడు ఏ విధంగా అయితే ఉంచాడో, మనము యథార్థంగా నీతిగా జీవించినట్లయితే మనకు శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. కనుక ఆత్మానుసారమైనటువంటి దేవుడితో మనం నిత్యం కూడా సహవాసం చేసేవారుగా, నిత్యం కూడా నడుచుకునేవారుగా, నిత్యం కూడా ఆయనతో జీవించేవారుగా ఉంటే నిత్యం ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే సృష్టి కలకు ముందు మనం చూస్తున్నాడు, తల్లి గర్భంలో సృజించక మునిపే మనం చూస్తున్నాడు. ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునిపే మనం చూస్తున్నాడు. కనుక ఒక ప్రణాళిక మన పట్ల ఉంది కనుక, ఆయన అరచేతిలో మనల్ని చెక్కున్నాడు కనుక
ఒక ప్రణాళిక ప్రకారం మనం ఈ భూమి మీదకి మనల్ని రప్పించాడు కనుక, మనం ఏ విధంగా అయితే ఉందో, మన పాత్ర ఏ విధంగా అయితే ఉందో, సంఘం యొక్క పాత్ర ఏ విధంగా అయితే ఉందో, ఆయన తెలుసుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే, దేవాతి దేవుడు మనం ఆశీర్వాదాలు అడిగితే ఇస్తాడు కానీ, ఆశీర్వాదాల కన్నా ముందు యోబు ఏ విధంగా అయితే శ్రమలొచ్చినప్పుడు, ఇబ్బందులొచ్చినప్పుడు, ఏం ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి, మొత్తం మంది పిల్లలందరూ కూడా చనిపోయారు, పశు సంపద అంతా కూడా చనిపోయింది. చనిపోయినప్పుడు కూడా ఎక్కడా కూడా కృంగిపోలేదు. కృంగిపోకుండా బిడ్డలు చనిపోయినప్పుడు కూడా కృంగిపోయాడు. ఆత్మ విషయంలో దేవాది దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా దేవాది దేవుడితో తండ్రి మీ ప్రణాళిక ఏ విధంగా అయితే, మీ చిత్తం నా పట్ల ఏ విధంగా అయితే ఉందో అని మనం తెలుసుకునేవారుగా ఉంటే, యోబుని ఏ విధంగా అయితే అంతా క్షీణమైపోయినప్పుడు, శరీరము క్షీణించిపోయినప్పుడు, మొత్తం భార్య తిట్టినప్పుడు, స్నేహితులొచ్చి నిందలు వేసినప్పుడు ఏ విధంగా అయితే కృంగిపోకుండా నిలబెట్టాడో దేవాది దేవుడు. ఎందుకంటే యోబు గ్రంథం 38లో చూసినట్లయితే సుడిగాలిలో నుంచి ఆ దేవాది దేవుడు వచ్చాడు కనుక, మనం ఆ రీతిగా దేవాది దేవుడితో పెనవేసుకునే వారిగా ఉండాలి. పెనవేసుకుంటూ ఉంటే రెండింతలుగా దేవాది దేవుడు యోబుని ఆశీర్వదించాడు కనుక, మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఆ దేవాది దేవుడు ఎదురు చూస్తున్నాడు కనుక, ఆత్మానుసారంగా ఆయనతో మనం జీవించేవారుగా, ఆత్మానుసారంగా మనం జీవించేవారుగా, నడుచుకునేవారుగా ఉండేవారుగా ఉండాలి. ఎందుకంటే నోవహుతో మాట్లాడిన విధంగా ఈ దినంలో మనల్ని కూడా, మనతో కూడా దేవాది దేవుడు మాట్లాడతాడు. మనల్ని కూడా రక్షించుకోగలుగుతాడు కనుక, అట్టి రీతిగా మనం జీవించేవారుగా, అట్టి రీతిగా మనం నడుచుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవాతి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏ విధంగా అయితే నాశనం చేశాడు, నీతి కొరవైపోయింది. నీతి కొరవైనప్పుడు ఏ విధంగా అయితే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలని నాశనం చేశాడో, ఆదికాండం 13:13లో చూసినట్లయితే, సొదొమ మనుషులను, దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. పాపంతో నిండిపోయినారు, లోకంతో నిండిపోయి ఉన్నారు. లోకంతో నిండిపోయినటువంటి వారిని నశింపు చేయాలని దేవాది దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేశాడు. ఎందుకంటే ఈ లోకంలో, భారతదేశంలో ఉన్నటువంటి మనము సంఘం మీద, అంటే భారతదేశంలో ఉన్నటువంటి మనమందరం కూడా, సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా కట్టబడిన వారం కనుక, పిలువబడిన వారం కనుక, సంఘం భారతదేశానికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది కనుక, సంఘం పట్ల ఆయన ఒక ప్రణాళికను ఉంచాడు కనుక, సంఘం దాని పాత్ర పోషించే విధంగా ఉండాలి. దాన్ని పోషించే విధంగా ఉండాలి. కొన్ని కొన్ని గవర్నమెంట్లు ఇప్పుడు వచ్చిన తర్వాత, అంటే ఓటు బ్యాంకింగ్ గురించి కొంత అలా కొన్ని కొన్ని హక్కులు, కొన్ని కొన్ని రూల్స్ అన్నీ కూడా మారుస్తూ ఉంది. ఏది మార్చినా, ఏది చేసినా కానీ ఈ భారతీయులందరూ కూడా మన బిడ్డలే, మన కుటుంబస్తులే. అందరూ కూడా ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారమే. అందరం కూడా నోవహు నుంచే మనందరం కూడా వచ్చిన వారం కనుక, యథార్థంగా జీవించేవారుగా, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పాడైపోతుంటే, ఒక తల్లిని పుట్టినటువంటి కుమార్తె కానీ, కొడుకులు కానీ, అన్నదమ్ములు కానీ, ఒకళ్ళు పాడైపోతుంటే ఒకరైనా ఎవరైనా బాధపడకుండా ఉంటారా? సహించకుండా ఉంటారా? అదేవిధంగా మనం అందరం కూడా ఎవరైనా అవ్వడొచ్చు కానీ, మనమందరం కూడా ఒకే కుటుంబం కనుక, యథార్థంగా నీతిగా జీవించి, మనందరం కూడా దేవాతి దేవుడు కనుక, దేవాతి దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం కనుక, ఆయన మాట చెప్పున పిలువబడిన వారం కనుక, ఆయన మాట చెప్పున మనం నడిచేవారిగా, ఆయనతో పెనవేసుకునే వారిగా ఉంటే, మనతో ఆయనతో మనం నిత్యం సహవాసం చేసేవారుగా ఉంటాం. ఎందుకంటే కొంతమంది జ్ఞానవంతులు మాట్లాడుతూ ఉంటాడు. జ్ఞానం కలిగి మాట్లాడుతున్నాం అనుకుంటారు కానీ, ఆ దేవాతి దేవునికి లోక జ్ఞానం ఒక వెర్రితనంగా కనబడుతుంది. ఎందుకంటే నేను రూల్స్ మాట్లాడుతున్నాను, నేను రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నాను అనుకుంటారు కానీ, అదంతా కూడా దేవుని దృష్టికి వెర్రితనంగా కనిపిస్తుందని దేవాతి దేవుడు అంటున్నాడు. ఎందుకంటే మన దేవాతి దేవుడు ఒక ఉద్దేశం ప్రకారం వచ్చి, ఒక నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి రక్తాన్ని మన కోసం చిందించాడు కనుక. ఎందుకంటే వెండి బంగారాలతో మనం కొనలేదు దేవాతి దేవుడు. తన స్వరక్తం ఇచ్చి, ఎటువంటి పాపం అంటే పుణ్యాత్మైన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు కనుక. ఎందుకంటే ఏ వజ్రాలతోనో, బంగారంతోనో, వెండితోనో కొన్నట్లయితే ఎవరో వచ్చి వజ్రాలు ఇచ్చి మనల్ని కొనేసుకుందరు. కానీ అలా అలా కొనలేదు దేవుడు. ఒక నిర్దోషమైన, ఎటువంటి పాపం లేనటువంటి ఒక పుణ్యాత్మ రక్తం ద్వారా మనల్ని కొన్నాడు కనుక, ఆయన స్వరక్తం ఇచ్చి ఈ సంఘాలను మనం కొన్నాడు కనుక, ఒక మాదిరికరమైనటువంటి జీవితం మనం కలిగేవారు ఉండాలి. ఎందుకంటే మన పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. మన ఐడెంటిటీ ఏంటో అన్నది ఒక యేసుక్రీస్తు మనల్ని ఆయన చూపించగలగాలి. ఒక ప్రత్యేకత కలిగి మనం జీవించేటట్లయితే
మనం అందరం కూడా సహవాసం చేసేవారు ఉంటాం. ఎందుకంటే నా వల్ల అవుతదా? మా వల్ల అవుతదా? మేము ఇద్దరమే ఉన్నాం కదా! మా సంఘం ద్వారా ఎక్కడ అభివృద్ధి చెందువేంటండి? ఎక్కడ విశ్వాసం చెందువు అనుకున్నారు. అనుకోని మీరు అనుకోవచ్చు. ఇద్దరు ముగ్గురు ఉన్నాం, 10 మంది ఉన్నాం, 15 మంది ఉన్నాం. ఎంతమంది ఉన్నా ఆయనది సంఘం. మనుషులది కాదు సంఘం. ఆయనది గనుక ఆయనే కర్తగా ఉన్నాడు గనుక, ఆయనే శిరస్సుగా ఉన్నాడు గనుక, స్థిరమైనటువంటి శిరస్సైనటువంటి ఆ దేవాతి దేవుడిని మనం కలిగి ఉన్నాం గనుక, ఒక్క యేసేపును అన్య దేశంలో ఏ విధంగా అయితే ప్రైమ్ మినిస్టర్ చేయగలిగాడో, ఒక దానియేలు బానిసగా ఉండి ఏ విధంగా అయితే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడో, ఈరోజు ఒక సంఘముగా ఉన్న సంఘం, 10 మందిగా ఉన్న సంఘం, 20 మందిగా ఉన్న సంఘం, ఒక వధువు సంఘం వలె మనల్ని అందరినీ కూడా మాట్లాడుతున్నాడు. మనం విలువ పెట్టి కొన్నాడు గనుక, మనం విలువైన వారు, మన విలువలేని జీవితాలు విలువ పెట్టుకుని కొన్నాడు గనుక, ఆయనతో మనం పెనవేసుకునేవారుగా, ఆయనతో మనం మాట్లాడేవారుగా, నిత్యం కూడా మాట్లాడేవారుగా, నిత్యం కూడా జీవించేవారుగా ఉంటే, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే మనం లోకానుసారంగా జీవించేవారుగా ఉండకూడదు. సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా, సంఘం బయట ఉన్నప్పుడు ఒకలాగా ఉండేవారుగా ఉండకూడదు. సంఘంతో మాట్లాడుతున్నప్పుడు సజీవంగా నిత్యం నువ్వు ఆదివారం ఒక రోజే కాదు కానీ, ఈ సోమవారం ఈ యొక్క శుక్రవారం ఒక రోజే కాదు కానీ, వారం నుంచి సోమవారం నుంచి శనివారం వరకు కూడా పవిత్రంగానే జీవించాలి. మనం ఇంట్లో నడుస్తున్నప్పుడు, బయట సమాజంలో నడుస్తున్నప్పుడు మన ఐడెంటిటీ దేవాది దేవాతి దేవుడై ఉన్నాడు కనుక, మన ఐడెంటిటీని దేవాతి దేవుని చూపించగలిగే వారిగా, మన విశ్వాసంలో ఒక మాదిరికరమైన జీవితం కలిగజేయాలని దేవాతి దేవుడు కనుక్కున్నాడు కనుక, మన అట్టి రీతిగా మనం జీవించే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవాతి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు.